ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఒక్కటయ్యాయి. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ గళం విప్పాయి. ప్రజాస్వామిక నిరసనలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన, వైసీపీ ప్రజా సంఘాల నేతల ఇందులో పాల్గొన్నారు. హోదా ఉద్యమాన్ని ముఖ్యమంత్రి ముందుండి నడిపించాలని సూచించారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ముందు సీఎం తన వైఖరిని మార్చుకోవాలన్నారాయన. 26వ తారీఖున ప్రాముఖ్యత ఏంటంటే భారత రాజ్యాంగం ఆమోదం మనం ఏదైతే ఉందో రిపబ్లిక్ డే కింద మనం తీసుకున్న సందర్భంలో మేము కూడా రిపబ్లిక్ సందర్భంగా ఏర్పడిన భారత పార్లమెంట్లో ఇచ్చిన హామీలని తొంగలో తొక్కుతున్నప్పుడు అదే రోజు భారత సరసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యమైన భారతదేశాన్ని ఏదైతే ఉందో దాని అభిమతాన్ని గౌరవిస్తూ ఇది అమలు చేయండి అని చెప్తున్నాను తప్పితే మేము దేనికి వ్యతిరేకం కాదు. ఆ రిపబ్లిక్ డే స్ఫూర్తిని తీసుకోండి అని చెప్పి కోరటానికి ఆ రోజు అక్కడ గుమ్మికోవటం జరుగుతుంది. శాంతియుతంగా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా పర్మిషన్ కావాలనుకుంటే జవాబుదారీగా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి. అంతే తప్ప మీరు తొక్కేయడానికి నిరంతరం తొక్కేయడానికి ప్రయత్నించొద్దు. విజయవాడ నడిబొడ్డును కూడా విద్యార్థులను తరివింతను కొట్టి బీజేపీ ఏదో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడే ఎవరైనా కానీ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు కొడితే కనీసం దాని తర్వాత వీళ్ళకి ఈ హాస్పిటల్ వేయటం మానేసి పోలీస్ స్టేషన్ పెట్టి 23 రోజులు లోపలేశారు. ఎంత దారుణంగా చేస్తుంటే ఇంకా ఏం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తన విధానాన్ని సవరించుకోవాలి. ఇక్కడ ప్రజలతో కలిపి మీరే మాకు లీడ్ చేయండి సార్. యూఆర్ ది లీడర్ ఆఫ్ ద స్టేట్. మీరు తెలుగుదేశం పార్టీ లీడర్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ మీ వెనకాల వస్తాయి. మీరు పోరాటం రాష్ట్రం కోసం అడుగుతుంది తప్పితే ఎవరిని తినచని చేయాలనుకుంటలేదు మేము. ఏపీలో వన్ సైడ్ గవర్నమెంట్ నడుస్తోందని వ్యాఖ్యానించారు సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. ప్రజాస్వామ్యాన్ని పాతిపెడుతున్నారని విమర్శించారు. పద్ధతి మార్చుకోకపోతే వంశధార ఘటనలే పునరావృతమవుతాయని హెచ్చరించారు రామకృష్ణ. ఏ పార్టీ వాళ్ళకైనా అనుమతిస్తా ఉన్నాడా? టోటల్గా ఒక వన్ సైడ్ గవర్నమెంట్ ఇవాళ నడుపుతా ఉన్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి వారు బీచ్కి వస్తే నీ అబ్బగంట ఏమైనా పోతుందే? నీకేమైనా నష్టమా? లేదా రాష్ట్రానికి ఏమైనా నష్టం జరుగుతుందా? పైగా మాకెవరు పర్మిషన్కి అప్లై చేయలేదంటే పర్మిషన్కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పోన్లే, పర్మిషన్ మేమందరం కలిసి వచ్చి అప్లై చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి. దాంట్లో ఏమైనా తప్పు ఉందే? ఏమైనా మారణాయుధాలు తీసుకొని వస్తున్నారా? కాబట్టి ఏమంటే వాళ్ళ అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వవు, తర్వాత మామూలుగా ఎక్కడైనా అసెంబ్లీ అవుతామంటే పర్మిషన్ ఇవ్వవు, ఓ ధర్నాలు చేయాలంటే కూడా దగ్గరికి రానివ్వడంలే. ఇది సరైన వైఖరి కాదు. ఇదే వైఖరి ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ఏ రకంగా తిరగబడి చివరికి కాంట్రాక్టర్ యొక్క ఆస్తికి కూడా అగ్గిపెట్టారో అదే పరిస్థితి కొనసాగుతుంది.